పసిపిల్లలతో పని చేయించకూడదు. బాల కార్మిక వ్యవస్థ మంచిది కాదని మన రాజ్యాంగమే చెబుతోంది. బాలలకు ప్రత్యేక హక్కులు కూడా ఉన్నాయి. కానీ వాస్తవంలో ఆ హక్కులు అమల్లో ఉన్నాయా? చిన్నారుల పట్ల కుటుంబానికి కానీ సమాజానికి కానీ అంత జాలి దయ ఉన్నాయా అంటే లేవనే చెప్పాలి. పసిపిల్లల్ని పనిలో పెట్టకూడదని నిబంధనలు ఉన్నా చాలామంది తక్కువ జీతం ఇచ్చి ఎక్కువ పని చేయించుకోవటానికి చిన్నారుల వైపే చూస్తుంటారు. పేదరికంలో ఉన్న తల్లిదండ్రులు కూడా పిల్లల్ని స్కూల్కి పంపించకుండా పనిలోకి పంపిస్తుంటారు. కొన్ని సందర్భాల్లో గురుకులాలు పిల్లలకి అండగా ఉన్నా కూడా అక్కడ అదే తంతు. పసిపిల్లలతో నానా చాకరీ చేస్తుంటారు. చదువుకునే పిల్లలతో పని చేయించడం మంచిది కాదని ఎవరైనా చెబితే అధికారులకు ఏమాత్రం నచ్చదు. పైపెచ్చు వారు ఏమైనా పైనుంచి ఊడిపడ్డారా? వారి ఇళ్లలో మాత్రం పని చేసుకోరా? ఇంట్లో చేసే పని స్కూల్లో చేస్తే తప్పేంటి అని లాజిక్లు తీస్తుంటారు. ఇలా లాజిక్ తీసే ఇబ్బందుల్లో పడ్డారు తెలంగాణ ఐఏఎస్ అధికారిని అలుగు వర్షిణి. ఆమెపై జాతీయ ఎస్సీ కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అలుగు వర్షిణి వ్యాఖ్యలపై సుమోటోగా ఫిర్యాదు నమోదు చేసింది. తెలంగాణ ప్రభుత్వం ఎంక్వైరీ చేయాలని, ఆమెపై చర్యలు తీసుకోవాలంటూ నోటీసులు పంపించింది. గురుకులాల్లో విద్యార్థులతో చిన్న చిన్న పనులు చేస్తుంటారు. తోట పని వరకు ఓకే, కానీ మరీ వంటగదిలో కూడా వారితో కూరగాయలు తరిగించడం, పొయ్యి దగ్గర కూర్చోపెట్టడం, వంటలు వండించడం కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. అయితే తెలంగాణ రాష్ట్ర ఎస్సీ గురుకులాల సెక్రటరీగా ఉన్న అలుగు వర్షిణి మరో అడుగు ముందుకేశారు. సాక్షాత్ ఆమె గురుకులాల సెక్రటరీ, ఐఏఎస్ అధికారిని. పిల్లల విషయంలో ఎలా ప్రవర్తించాలో ఆమెకు తెలియదా? తెలియకేమీ కాదు. కానీ గురుకులాల్లో చదువుకునే పసిపిల్లలపై ఆమెకు ఎంత చిన్న చూపుందో ఈ ఘటన అర్థం పడుతోంది. చిన్నపిల్లలతో టాయిలెట్లు కూడా క్లీన్ చేయించాలని ఆమె ఆదేశించడం ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. టాయిలెట్లు క్లీన్ చేస్తే తప్పేంటని ఆమె ఎదురు ప్రశ్నించడమే విశేషం. ఇళ్లలో చేసే పనుల్ని స్కూల్లో చేయకూడదా అని అడుగుతున్నారు అలుగు వర్షిణి. ఆమె వ్యాఖ్యల ఆడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర విమర్శలు వచ్చాయి. గురుకులాల్లో గదులు శుభ్రం చేయడానికి ఇతర పనులకి సిబ్బంది ఉంటారు. వారికి ప్రభుత్వమే జీతం ఇస్తుంది కూడా. మరి వారిని పక్కన పెట్టి విద్యార్థులతో పనులు చేయించుకోవడం ఎంతవరకు సమంజసం? అసలు ఏ పనులు వద్దు అని ప్రభుత్వ మార్గదర్శకాలుంటే ఏకంగా టాయిలెట్లు క్లీన్ చేయించాలంటూ గురుకులాల సెక్రటరీ చెప్పడం న్యాయమేనా? అందుకే అలుగు వర్షిణి వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. నెల రోజుల్లో ఒక్కో విద్యార్థి 20 గంటలు పనిచేయటం పెద్ద తప్పేం కాదని ఆమంటున్నారు. అంత మాత్రానికే తమ పిల్లవారితో పనులు చేయించారంటూ తల్లిదండ్రులు నిలదీయకూడదని కూడా సెలవిస్తున్నారామె. అలుగు వర్షిణి వ్యాఖ్యలు సంచలనంగా మారటంతో తెలంగాణ ప్రభుత్వం కూడా ఎరకాటంలో పడినట్లయింది. జాతీయ ఎస్సీ కమిషనర్ నోటీసు ఇవ్వడంతో ఈ వ్యవహారం మరొకసారి వార్తల్లోకి ఎక్కింది. పిల్లలతో పని చేయించుకోవటమే తప్పైతే ఐఏఎస్ అధికారిని అలుగు వర్షిణి అంతకు మించి సంచలన వ్యాఖ్యలు చేశారు. గురుకులాలకు వచ్చే పిల్లలంతా ధనవంతుల బిడ్డలు కాదన్నారు ఆమె. ఇళ్లలో వారికి అన్ని టేబుల్ పైకి వచ్చి చేరవని, పేద విద్యార్థులతో పని చేయించుకోవటం తప్ప అనేట్లుగా ఆమె మాట్లాడారు. ఇక గురుకులాల్లో ఉండేదంతా దళిత విద్యార్థులే కావడంతో ఆమె వ్యాఖ్యలు మరింత సంచలనంగా మారాయి. దళిత విద్యార్థుల్ని కించపరిచేలా, దళిత కుటుంబాలు అవమానపరిచేలా ఆమె మాట్లాడారంటున్నారు. సోషల్ మీడియాలో ఆమె ఫోన్ కాల్ వైరల్ గా మారింది. కూర్చుంటాం. సో ఐ థింక్ దిస్ వే స్టూడెంట్స్ కి ఎంత పెద్ద నష్టం అవుతుంది వాళ్ళకి అంటే, ఒక సంవత్సరం మొత్తం కలిపి చూస్తే ఆ నెలకి ఆ పిల్లగాడు ఒక నెలకి ఒక 20 గంటలు పనిచేసి ఉంటాడు. దట్ ఈస్ నాట్ అ హ్యూజ్ లాస్ లాగా ప్రొజెక్ట్ చేసి మా పిల్లలతో పాటు పని అంటే పిల్లలతో పాటు పని తీసుకుంటాము. మన ఈ పిల్లలు దే ఆర్ నాట్ ఫ్రమ్ టూ మచ్ పాష్ సొసైటీ వేర్ వాళ్ళు వెళ్ళి కూర్చున్న వెంటనే టేబుల్ మీద భోజనం వచ్చేస్తుంది, వాళ్ళ ఇంట్లో ఇలా కొడితే క్లీనింగ్ మనుషులు ఉంటారు. అలాంటి పిల్లలు కాదు మన పిల్లలు. అందరూ 2 లక్షల కంటే తక్కువ ఉన్న ఫ్యామిలీ నుంచి ఉన్నారు. చదువు నేర్చుకోవాలి, ఆ బాధ్యతలో మనం ఉన్నాము. సో ఎవరైనా మిమ్మల్ని పని చెప్పించుకుంటున్నారని బదిలిస్తే ఇట్ ఇస్ బై ఆర్డర్ అని. హూ విల్ క్లీన్ దేర్ రూమ్స్? ఓకే, వన్స్ స్వీపర్ వెళ్ళి క్లీన్ చేస్తారు. 4సారి పిల్లలు ఎందుకు క్లీన్ చేసుకోరు? పిల్లలతో పాటు టాయిలెట్ కడిపిస్తున్నారు. వై కాంట్ దే క్లీన్ దేర్ ఓన్ టాయిలెట్స్? వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్? మనం చదువుతున్నప్పుడు మన క్లాస్ రూమ్ టేబుల్స్ ని మనమే తుడుచుకునే వాళ్ళం, బోర్డు తుడిసే వాళ్ళం. అది ఒక ప్రెస్టీజ్ లాగా తీసుకునే వాళ్ళం. నేను ఈ వారం క్లాస్ ఇన్ఛార్జ్, నేను టేబుల్ తుడేస్తా, నేను బోర్డు తుడేస్తా, టీచర్ కోసం అటెండెన్స్ రాసి పెడతా, ఆ రోజు ఒక కోట్ రాసి పెడతా. ఇట్స్ ప్రెస్టీజియస్ థింగ్. ఆయమ్మ రాకపోతే ఇక్కడ జానిటర్ క్లోజెట్ నుంచి స్వీప్ తీసుకొని వచ్చి స్వీప్ కూడా చేసి పెడతాను. నా వారంలో క్లాస్ రూమ్ మెరుపుగా ఉండాలి. ఇట్ విల్ షైన్.
జాతీయ ఎస్సీ కమిషనర్ కూడా ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవడంతో చివరకు అలుగు వర్షిని స్పందించాల్సి వచ్చింది. తన వ్యాఖ్యలు రాజకీయం చేయొద్దని ఆమె కోరారు. ఆధారాలు లేకుండా చేసే ఆరోపణలు సరికాదన్నారు. తన ఆడియోను ఎడిట్ చేసి సర్క్యులేట్ చేయడం ద్వారా ప్రజల్లో తప్పుడు సంకేతాలు తీసుకెళ్తున్నారని ఆమె మండిపడ్డారు. విద్యార్థుల సంక్షేమానికి వ్యతిరేకంగా కొందరు కావాలని ఇలాంటి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ విద్యార్థులకు ఇబ్బంది కలిగించే ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని ఆమె స్పష్టం చేశారు. విద్యార్థులు వంట చేయాల్సి వస్తే చేయాల్సిందేనని, తాము ఉండే పరిసరాలు, తమ గదులు, వాష్రూమ్లు క్లీన్గా ఉంచుకోవాల్సిన బాధ్యత విద్యార్థులపైనే ఉందని మరొకసారి చెప్పారు. గురుకులాల్లో ఉన్న సిబ్బందిని పక్కన పెట్టి విద్యార్థులతో ఎలాంటి పనులు చేయించలేదని, ఆయా పనుల్లో విద్యార్థుల సేవలను మాత్రమే వాడుకుంటామని వివరించారు అలుగు వర్షిని. విద్యార్థులు ఇంట్లో ఉండి ఏ పనులు చేసుకుంటూ చదువుకుంటారో అలాంటి వాతావరణమే ఇక్కడ కల్పిస్తున్నామని పేర్కొన్నారామె. విద్యార్థులు గురుకులాల నుంచి బయటకు వెళ్ళాక అన్ని విషయాలపై అవగాహన గల పౌరులుగా ఎదగాలనేదే తమ ఆకాంక్ష అని చెప్పుకొచ్చారు వర్షిని. మొత్తం మీద తన వ్యాఖ్యలు వైరల్ కావటం, జాతీయ ఎస్సీ కమిషనర్ జోక్యం చేసుకోవటంతో ఆమె కాస్త వెనక్కి తగ్గినా తన వ్యాఖ్యల్ని సమర్థించుకోవటం మాత్రం విశేషం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.